వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి 27 ఫిబ్రవరి 2024 టెట్ ఎగ్జామ్లో అడిగిన బిట్స్ని చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి, ఆప్షన్ 2 నిరంకుశతత్వ శైలి, ఆప్షన్ 3 అంగీకారతత్వ శైలి, ఆప్షన్ 4 జోక్యరహిత శైలి. ఈ బిట్ అనేది గత ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏంటంటే సాధికారతత్వ శైలి. నెక్స్ట్ బిట్ వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా వ్రాయబడింది. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 3 వికాసం సంచితమైనది, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. ఇచ్చిన వాటిలో తప్పుగా రాయబడింది ఏంటంటే ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది తప్పుగా రాయబడింది. అంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే అర్థం ఏంటంటే శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాసంలో వేగంను అభివృద్ధిని అంచనా వేయవచ్చు. అంటే ఉదాహరణకు 3 సంవత్సరాల వయసులో ఉండే అతని యొక్క ఎత్తును బట్టి 18 సంవత్సరాల వయసుకు అతను ఎంత ఎత్తు ఎదుగుతాడో అనేది అంచనా వేయవచ్చు. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా వ్రాయబడింది. ఆప్షన్ 1 ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి, ఆప్షన్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది, ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు, ఆప్షన్ 4 పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఇందులో తప్పుగా వ్రాయబడింది ఏంటంటే ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది తప్పు, రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 చొరవ అపరాధం, ఆప్షన్ 3 శ్రమశీలత న్యూన్యత, ఆప్షన్ 4 సన్నిహితత్వం ఏకాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చొరవ అపరాధం. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏమిటంటే చొరవ అపరాధం. నెక్స్ట్ బిట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ. ఆప్షన్ 1 వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష, ఆప్షన్ 4 అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. నెక్స్ట్ బిట్ ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 థార్న్డైక్, ఆప్షన్ 2 గార్డెనర్, ఆప్షన్ 3 స్పియర్మన్, ఆప్షన్ 4 థర్స్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్పియర్మన్ అనే అతను ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ బిట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. మీరు గమనించినట్లయితే గత ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 8. ఉప పరీక్షలు ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. నెక్స్ట్ బిట్ సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్ 1 నిర్ధారణ దశ, ఆప్షన్ 2 సన్నాహక దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 అంతర్దృష్టి దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ. నెక్స్ట్ బిట్ ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 1 మూర్త ఆలోచన, ఆప్షన్ 2 సమైక్య ఆలోచన, ఆప్షన్ 3 విభిన్న ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 రొషాక్ సిరామర్కల పరీక్ష, ఆప్షన్ 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 4 పద సంసర్గ పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక అనేది మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. నెక్స్ట్ బిట్ అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార. ఎందుకంటే అయాన్కు హోంవర్క్ చేయాలని ఇష్టం లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినడం కూడా ఇష్టం లేదు. ఈ రెండూ కూడా ఇష్టం లేదు కాబట్టి పరిహార. నెక్స్ట్ బిట్, ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 2 అంతఃపరీక్షణ పద్ధతి, ఆప్షన్ 3 చర్యాత్మక పరిశోధన, ఆప్షన్ 4 అనుదైర్ఘ్య పద్ధతి. ఈ బిట్ కూడా గత ఎగ్జామ్లో అనేకసార్లు అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. ఆప్షన్ 1 అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య, ఆప్షన్ 2 అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 అభ్యసన గతిశీలకమైనది, ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం అనేది సరికాని వాక్యం. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు అనేది సరి అయినది. నెక్స్ట్ బిట్, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు జరుగుతుంది. హిందీ వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ అనుకూల అభ్యసన బదలాయింపు జరుగుతుంది. నెక్స్ట్ బిట్, విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన. ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 65, ఆప్షన్ 4 13. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 35. ఎలాగో చూద్దాం. ఎలా అంటే విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకుంది. దీనిని అసలు ప్రయత్నాలు అంటారు. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చిందంట. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. దీనిని పునరభ్యసన ప్రయత్నాలు అంటారు. ఈ 13 ప్రయత్నాలనే పునరభ్యసన ప్రయత్నాలు అంటారు. పొదుపు గణనను లెక్కించడానికి ఫార్ములా ఏంటి అంటే పొదుపు గణన = అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు అంటే 20, పునరభ్యసన ప్రయత్నాలు అంటే 13. 20 - 13/20 ఇంటూ 100. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆన్సర్ 35 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 35. నెక్స్ట్ బిట్, ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 ఎబ్బింగ్హౌస్, ఆప్షన్ 2 బార్టలెట్, ఆప్షన్ 3 ఫ్రాయిడ్, ఆప్షన్ 4 గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్హౌస్ అనే అతను ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ బిట్, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ బిట్, క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆప్షన్ 1 కొహెలర్, ఆప్షన్ 2 కొఫ్కా, ఆప్షన్ 3 వర్దిమర్, ఆప్షన్ 4 స్కిన్నర్. ఈ బిట్ కూడా గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్కిన్నర్ అనే అతను గెస్టాల్ట్ వాది కాదు. మిగిలిన ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులే. నెక్స్ట్ బిట్, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 ప్రత్యక్షం, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్షం. ఆకృతి క్షేత్ర సంబంధం అనేది ప్రత్యక్షంకు సంబంధించినది. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. బిట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది అనేసి అడిగాడు. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 అనుకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనుకరణ అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించదు. ఈ బిట్ కూడా గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ బిట్, డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆప్షన్ 1 పఠనం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 రాయడం, ఆప్షన్ 4 లెక్కించటం. ఈ టాపిక్ సంబంధించి బిట్స్ కూడా గత ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పఠనం. డిస్లెక్సియా గలవారు పఠన సంబంధ విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నెక్స్ట్ బిట్, ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం, ఆప్షన్ 2 వ్యూహ రచన, ఆప్షన్ 3 అమలు చేయటం, ఆప్షన్ 4 మూల్యాంకనం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించడం. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. ఆప్షన్ 1 స్కానర్, ఆప్షన్ 2 కీబోర్డ్, ఆప్షన్ 3 టచ్ పాడ్, ఆప్షన్ 4 ప్రింటర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రింటర్ అనేది ఇన్పుట్ పరికరం కాదు. ప్రింటర్ అనేది అవుట్పుట్ పరికరం. నెక్స్ట్ బిట్ 1 కిలోబైట్ దేనికి సమానం. ఆప్షన్ 1 1000 బైట్స్, ఆప్షన్ 2 1024 బైట్స్, ఆప్షన్ 3 1024 బిట్స్, ఆప్షన్ 4 1000 బిట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1024 బైట్స్. 1 కిలోబైట్ ఈక్వల్ టు 1024 బైట్స్. నెక్స్ట్ బిట్ MOOCని విస్తరణ రూపం. ఆప్షన్ 1 మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 3 మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, ఆప్షన్ 4 మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ బిట్ RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా. ఆప్షన్ 1 1 నుండి 5 తరగతులు, ఆప్షన్ 2 పూర్వ ప్రాథమిక విద్య, ఆప్షన్ 3 1 నుండి 7 తరగతులు, ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతులు. నెక్స్ట్ బిట్ NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2032, ఆప్షన్ 4 2035. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2030 కల్లా NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. నెక్స్ట్ బిట్ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు. ఈ బిట్ అంతగా అవసరం లేదనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ 3 75% హాజరు అనేది ఉండాలి. నెక్స్ట్ బిట్ నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 విలియమ్సన్, ఆప్షన్ 2 FC థార్న్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 జేమ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విలియమ్సన్ అనే అతను నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతికి సంబంధించినవి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.